హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. మన అత్తమ్మ రుచులు పికిల్స్లో ఈరోజైతే నేను రొయ్యల పచ్చడి పెట్టానండి. వివరంగా ఏ ఏ కొలతలు వేసుకుంటే పచ్చడి పర్ఫెక్ట్గా రుచిగా వస్తుంది అనేది క్లియర్గా చూపించాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలానే నేను చెప్పిన విధంగా చూపించిన విధంగా మీరు పచ్చడి పెట్టుకున్నారంటే 3 నుంచి 6 నెలల పాటు పచ్చడి చెక్కు చెదరకుండా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుందండి. మరి ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. రొయ్యల నిలవ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా నేనైతే 3 కేజీల రొయ్యల్ని తీసుకొని పైన పొట్టు ఈ నరాలు అన్నీ తీసేసుకుంటే నాకు 2 కేజీల రొయ్యలు అయ్యాయండి. వీటిని శుభ్రంగా కడిగేసుకొని 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, ఒక మీడియం సైజ్ నిమ్మకాయ పిండేసుకొని బాగా ఇలా మసాజ్ చేస్తూ కలుపుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనం రొయ్యల్ని వేయించుకునేటప్పుడు రొయ్య ముక్క మనకి చప్పగా లేకుండా రుచిగా ఉంటుందండి. అందుకోసమని ఇలా ఉప్పు, పసుపు అలానే నిమ్మరసం పట్టించి పక్కకు పెట్టుకుంటున్నాను. మనం ఈ రొయ్యల్లో పైన ఉండే నరాన్ని కూడా తీసేస్తామండి. మీరు కరెక్ట్గా చూస్తున్నట్లయితే వైట్గా ఉంది కదా. సో మొత్తం శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాతే మనం పచ్చడి స్టార్ట్ చేస్తామన్నమాట. వీటిని ఒక 15 మినిట్స్ పక్కన మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఒక ప్యాన్లోకి ఈ నానబెట్టుకున్న ఫ్రాన్స్ మొత్తాన్ని వేసేసుకొని ఆయిల్ ఏమీ లేకుండా రొయ్యల్లో వచ్చే వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. అప్పుడే మనకి రొయ్యలు నీసు వాసన రాకుండా ఉంటాయి. అలానే మనం ప్రాన్ పికిల్ పట్టినప్పుడు కూడా నీసు వాసన లేకుండా రుచిగా ఉంటుందండి. ఈ రొయ్యలు తిన్నప్పుడు చూడండి, రొయ్యల్లో నుంచి నీరు ఎలా ఊరుతూ ఉందో, ఈ నీరు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఇలా డ్రైగా అయ్యేంత వరకు ఇలా రొయ్యల్ని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని లోతుగా ఉండే కడాయి తీసుకొని ఒక 1/2 కేజీ ఆయిల్ వేసుకుంటున్నాను. నేను తీసుకున్నది శనగ నూనె అండి. ఈ ఆయిల్ పొంగకుండా ఉండడం కోసం కొద్దిగా చింతపండు వేసుకున్నాను. అలానే ఈ ముందుగా ఉడికించి పక్కకు పెట్టుకున్న ఈ రొయ్యల్ని కూడా వేసేసుకొని కొద్దిగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అలా అని బాగా వడియాల్లాగా వేయించుకోకూడదు, అలా అని మెత్తగా కూడా తీసుకోకూడదండి. మీడియంగా వేయించుకోవాలి. అప్పుడే మనకి రొయ్యలు వాసన లేకుండా ఉంటాయి, చక్కగా లోపల వరకు ఫ్రై అవుతాయి అన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకొని కలుపుకుంటూ అడుగంటనీయకుండా ఇలా వేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా నేను ఉన్న రొయ్యల్ని 2 కేజీల రొయ్యల్ని 2 బ్యాచులుగా అంటే కేజీగా చేసుకొని వేయించుకుంటున్నాను. ఇలా పర్ఫెక్ట్గా మీరు వేయించుకుంటేనే పచ్చడి రుచిగా ఉంటుంది. లేదు అంటే నీసు వాసన వస్తూ ఉంటుందండి. చూడండి, ఈ కలర్ వచ్చేసిన తర్వాత ఈ రొయ్యల్ని పక్కకి తీసేసుకుంటే సరిపోతుంది. అలా మన దగ్గర ఉన్న రొయ్యలు మొత్తాన్ని వేయించుకోవాల్సి ఉంటుంది. మీరు కరెక్ట్గా చూస్తే ఈ కలర్ రావాలండి. అలానే వైట్గా ఉండకూడదు, బాగా రెడ్ కలర్లో కూడా ఉండకుండా ఇలా ఉండాలి. నేనైతే ఈ ఆయిల్లో వేసుకున్న చింతపండును కూడా తీసేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా మనం ఆ చింతపండు పచ్చడిలో వేసుకోము, ఆయిల్లోనే ఉంచుకోవాలన్నమాట. అందుకని ఈ రొయ్యలు వేయించడం అయిపోగానే ఆ పచ్చడి తీసి పక్కకు పడేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న 2 కేజీల రొయ్యల్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 120 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మనం పచ్చళ్ళు పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటేనే టేస్టీగా ఉంటాయండి. అలానే మీరు తీసుకునే మెజర్మెంటు 60 గ్రాముల అల్లం, 60 గ్రాముల వెల్లుల్లి ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నట్లయితే ఇంకా రుచిగా ఉంటాయి ఈ పచ్చళ్ళు. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడ్గా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి. అప్పుడు పచ్చివాసన పోయి కమ్మటి వాసన వస్తుందన్నమాట. ఆ టైం నేను గరం మసాలా ప్రిపేర్ చేసుకున్నానండి. ఆ గరం మసాలాను కూడా వేసేసుకుంటున్నాను ఈ రొయ్యల పచ్చడిలోకి. ఇది అసలైన సీక్రెట్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఆవాలు, మెంతులు, ధనియాలు, లవంగాలు, చెక్క, యాలుక్కాయలు వేసేసి ఈ ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసుకొని అందులోకే నేను 250 గ్రాముల కారం వేసుకుంటున్నాను. ఈ కారం అనేది పర్ఫెక్ట్గా వేసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఈ 1 నిమిషం పాటు ఇలా ఫ్రై అవ్వగానే ఇందులో 1 స్పూను పసుపు వేసుకుంటున్నాను. అలానే నేను ఒక 80 గ్రాముల వరకు ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు
ఉప్పు సరిపోకపోతే పచ్చడిని తిరగ కలిపేటప్పుడు మరికొంచెం యాడ్ చేసుకోవచ్చు. అదే కాస్త ఎక్కువ వేసుకుంటే ఉప్పు కసింగా ఉంటే మనం పచ్చడి తినలేమండి. ఇలా మరొక నిమిషం పాటు ఇలా కలిపేసుకొని వేయించుకుంటున్నప్పుడు ఇందులోకి నేను ఆయిల్ వేసుకుంటున్నాను. మరొక 1/2 kg ఆయిల్ నేను పక్కనే వేడి చేసి పెట్టుకున్నానండి. ఆ ఆయిల్ని కూడా వేసేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకొని పొంగు రానిస్తున్నాను. అంతే, ఇలా పొంగు రాగానే ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న రొయ్యల్ని వేసుకుంటున్నాను. ఈ రొయ్యల్ని కూడా ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి. ఉప్పు, కారం, గరం మసాలాలు కూడా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇలా ఒక 2 నిమిషాలు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. మన రొయ్యలు చూడండి చక్కగా మెత్తగానే ఉంటాయి. అలా అని వడియాల్లాగా కూడా ఉండవన్నమాట. అలా అని నీసు వాసన కూడా రాదండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. మన పచ్చళ్ళు ఏవైనా సరే ఫ్రెష్గా నీసు వాసన లేకుండానే ప్రిపేర్ చేస్తాం. ఇలా ఒక గంటకి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మీరు చూడండి ఇలా ఆరిపోయి ఆయిల్ మొత్తం పైకి తేలి ఉంది. మనకి నీసు పచ్చళ్ళు కానీ నిలవ పచ్చళ్ళు ఏదైనా సరే ఆయిల్ పైకి తేలి ఉంటేనే మనకి పచ్చళ్ళు నిల్వ ఉంటాయి. ఉప్పు కారాలు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి నేను 10 నిమ్మకాయలు తీసుకున్నానండి. వాటి రసాన్ని తీసుకొని గింజలేమీ లేకుండా ఈ పచ్చళ్ళలోకి పోసుకుంటున్నాను. పచ్చడి కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మకాయ రసం వేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే పచ్చడి అంతా చేదొచ్చేస్తుంది అనమాట. చూడండి ఇలా కంప్లీట్గా బాగా కలిపేసుకుంటే మనకి రొయ్యల పచ్చడి రెడీ అయిపోయినట్లే. నెక్స్ట్ డే ఊరపెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు అప్పటికప్పుడు తినాలి అనుకుంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కానీ నెక్స్ట్ డేకి రుచి అదిరిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా ఈ రొయ్యల పచ్చడి తయారు చేసుకోవచ్చో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లేదా మన అత్తమ్మ రుచులు పికిల్స్లో ఆర్డర్ చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.